ఒక నిర్దోషమైనటువంటి గొర్రె పిల్లను ఎద్దునో తీసుకొస్తారండి, యాజకుడి చేతికి అప్పగిస్తారు. దానికి మచ్చ కానీ, కొరుకుడు కానీ, పుండు కానీ, స్రావం కానీ ఏమీ లేదు. బలి అర్పణకి అంగీకారం అయింది. ఓకే, దాన్ని ఏం చేయాలి మరి? బలిపీఠం పెట్టిన తర్వాత మొదట దాన్ని తల నరికేయాలి. ఇప్పుడు ఆ బలి పశువు నువ్వేగా, అర్పణగా వచ్చేది నువ్వేగా. అంటే నీ తలంపులు, నీ ఆలోచన, నీ జ్ఞానం మొదట కట్ చేయాలి. ఆ ప్లేస్లో క్రీస్తు తలంపులు, క్రీస్తు జ్ఞానం, క్రీస్తు ఆలోచన, క్రీస్తు నడిపింపు రావాలి. చర్మము తీసివేయబడాలి. ఈ రంగు మేము ఫలానా, మాది అది, ఇది మొత్తం పోవాలి. నేను చెప్పనా? ఎర్ర పెయ్యి అయినా కొయ్యపడాలి, నల్లావైనా కొయ్యపడాలి. ఏ వర్ణము కనపడకూడదు. ఈ చర్మం తొలగించబడాలి. అంతరంగపు మైల మస్టు తీసివేయబడాలి. ఆయన బలిపీఠ మీద అగ్నికి అంగీకారమైన పదార్థంగా మనం మిగలాలి. తల నరకబడకపోతే, చర్మం తీయబడకపోతే, పేగులు చెత్త పాడవేయబడకపోతే అగ్ని వచ్చేస్తుందా? అగ్ని రాకపోతే అర్పణ అంగీకరించబడ్డట్టు కాదు కదా. మరి నువ్వు నరకబడకపోతే, కోయబడకపోతే, కొట్టబడకపోతే, నీలో దాగి ఉన్న అంతరంగ బలహీనతలు ఎట్లా బయటకు వస్తాయి? నేటి ధ్యానమునకై పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమకాండము 25వ అధ్యాయము 30వ వద్ద పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయా? వచనాన్ని చదవాలని ప్రభువు పేరట కోరుతున్నాను. దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఇంతకన్నా బలంగా చెప్పగలిగితే ట్రై చేయండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ప్రాణాత్మ దేహములతో మీకు లొంగిపోతున్నాం. తమరే పరిశుద్ధాత్మ దేవుడా, మీరే ప్రకటించువారిగా, గ్రహింపచేయువారిగా, ఒప్పింపచేయువారిగా, మీ శైలిలో, మీ స్థాయిలో, మా మధ్యలో కార్యాలు చేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. అందరము ఏక స్వరముతో ఒక మంచి హల్లెలూయా చెబుదాం. ప్రియులారా, దేవుని బిడ్డలారా, మన ప్రసంగాంశం ఏమనగా ఆధ్యాత్మిక ప్రయాణం అనండి. ఒకసారి ఎక్కడి నుండి ఎక్కడికి వెళుతున్నామనే శీర్షికన గత అనేక మాసములుగా దేవుని వాక్యములు ధ్యానిస్తూ మెట్టుకు మనం ఆవరణము నుండి అతి పరిశుద్ధ స్థలమునకు లేదా బలిపీఠము నుండి కరుణాపీఠం వరకు అనే ప్రయాణంలో ఉన్నాం. ఈ ప్రయాణములో ఆవరణం అనగా బలిపీఠం ఉంటుందని, అది సమర్పణ జీవితానికి గుర్తని, గంగాలము శుద్ధీకరణ అనే అనుభవానికి గుర్తని, దీపవృక్షం పరిశుద్ధాత్మ నింపుదల అభిషేకానికి గుర్తని, మనము ఆవరణములో ఉన్న మనము మందసం మీద ఉన్న కరుణాపీఠం మీదనే యేసయ్యను కలుసుకోవాలి. అది క్రైస్తవుడి యొక్క టార్గెట్. యేసుని చేరుకోకపోతే, యేసుని కలుసుకోకపోతే మనందరం ఇక్కడ కలుసుకోవడం అర్థమేమీ లేదు, ఔచిత్యం అంతకన్నా లేదు. సార్వత్రిక సంఘం యొక్క ఏకైక గురి కరుణాపీఠం మీద కూర్చున్న యేసయ్యను మనము కలుసుకోవాలి. ఆమేనండి. ఆ గురిగా మనం భక్తి చేస్తున్నాం. మనము పాపము ద్వారా బయటికి వెళ్ళగొట్టబడి వెలుపటి ఆవరణలో ఉన్నాం. మనము బలిపీఠం దగ్గర రాగలిగితే నెంబర్ 1 సమర్పణ జీవితం, నెంబర్ 2 శుద్ధీకరణ అనుభవం, నెంబర్ 3 పరిశుద్ధాత్మ నింపుదల, నెంబర్ 4 బల్ల సహవాస అనుభవాలు, నెంబర్ 5 ధూపవేదిక ప్రార్థనా జీవితం, నెంబర్ 6 ఇవన్నీ పైకప్పు ద్వారా నియంత్రించబడుట. అలా అయితే నెంబర్ 7 కరుణాపీఠం మీద యేసయ్యను మనం కలుసుకుంటాం. నాకు యేసయ్య అంటే చాలా ఇష్టం అండి, నేను ప్రభు నమ్ముకున్నానండి, ఇంకా బొమ్మల కొలువు ఏమీ లేదండి, పనమో ప్రభువుకే చెల్లించుకుంటున్నానండి, నన్ను ఎలాగైనా అతడే తీసుకుపోతాడండి అని అమాయక భక్తిలో ఉండొద్దు. ఆయన కరుణాపీఠం మీద కూర్చొని చేతులు చాపి ఉన్నాడు. ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ బలిపీఠమును దాటి అనగా సమర్పణ అనుభవం కలిగి, సమర్పణలో 7 అనుభవాలు మీకు చెప్పాను నేను. రెండవది శుద్ధీకరణలో 7 అనుభవాలు చెప్పాను.
దీపవృక్షములో అనేక అనుభవాలు మీతో మాట్లాడాం. ఇప్పుడు మనము బల్ల సహవాసపు అనుభవాన్ని ధ్యానిస్తున్నాం. ఈ సందేశము ప్రభువుకు మరింత దగ్గరగుటకు దేవుడు సహాయముగా మనకి వాడుకొనుగాక. బిడ్డలారా, ఈ సముఖపు రొట్టెల బల్ల లేదా సన్నిధి రొట్టెల బల్ల అనే అనుభవాన్ని మనం చూడగలిగితే ఇది ఎందుకు సహవాసానికి సాదృశ్యముగా చెప్పబడుతుంది అంటే, బల్ల అనేది, సహవాసం అనేది క్రైస్తవ జీవితంలో ఎంత కీలకమో మీరు గమనించాల. బల్లలో పాలు పొందుట గురించి కొరింథీ పత్రికలో పౌలయ్య గారు మాట్లాడుతూ, నీవు దేవుని బల్లలో చెయ్యి ఉంచి మళ్ళీ దయ్యముల బల్లలో చెయ్యి పెట్టగలవా అంటూ, దేవునితోనూ దయ్యముతోనూ సాంగత్యం చేయలేవు కదా అంటూ మాట్లాడడం ద్వారా, మనము బల్లలో చెయ్యి పెట్టడం ద్వారా లేదా ప్రభు బలలో పాలు పొందడం ద్వారా లేదా సహవాసములో చేరుట ద్వారా దేవునితో సాంగత్యమునకు ఎదుగుచున్నాము అనే పాఠాన్ని పౌలు గారు చెప్పకనే చెప్పారు. అందుచేత ఇది సహవాసానికి సాదృశ్యంగా బోధించబడుతుంది. నన్ను చూస్తూ ఈ మాటలు శ్రద్ధగా మీరు వినాలి. పాఠం ఏమిటంటే నా సముఖమందు తుమ్మకర్రతో బల్ల చేసి బంగారముతో దాన్ని పొదిగి కప్పి ఒక సేరు గోధుమ పిండితో ఒక రొట్టె చొప్పున 12 రొట్టెలు చేసి 6 రొట్టెలు ఒక దొంతరగా 6 రొట్టెలు ఒక దొంతరగా నా సన్నిధిలో నిత్యము ఉంచవలెను అన్నాడు. ఎందుచేత మీరు 12 రొట్టెలే చేయమన్నారు అని అడిగితే, దానికి ప్రభువు వారి ఎక్స్ప్లెనేషన్ ఏమిటంటే, ఇశ్రాయేలులకు మీరు 12 గోత్రాలే కదా అని. అంటే ఇప్పుడు రొట్టెలు 12 ఎందుకు ఉండాలి అనే దానికి ప్రభు ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, మీరు 12 గోత్రాలు కనుక అంటే ఒక గోత్రం ఒక రొట్టెగా చూపిస్తున్నాడు. అంటే అక్కడ ఉన్న ఒక రొట్టె దేన్ని పోలుస్తోంది? ఒక గోత్రానికి పోలిక. అంటే గోత్రం అంటే ప్రజలా కాదా? ఇశ్రాయేలులా కాదా? దేవుని బిడ్డలా కాదా? ఆ రొట్టె తన సంఘమును, తన ప్రజలను సూచిస్తోంది. 12 రొట్టెలు బల్ల మీదకి రావాలి, ప్రజలందరూ సముఖానికి చేరాలి అని దాని అర్థం. పోనీ ఆ రొట్టెలు ఎన్ని రోజులు ఉండాలి? 7 రోజులు నిత్యము నా సన్నిధిలో ఉండాలి అని మాట్లాడాడు. కాబట్టి ఆ రొట్టె ఇశ్రాయేలులకే సాదృశ్యము గనుక, ఆ రొట్టెలు దేవుని సంఘానికే సాదృశ్యము గనుక, ఈ సహవాస అనుభవాన్ని గురించి నేను మీతో బహుస్పష్టంగా మరలా మనవి చేస్తున్నాను. శ్రద్ధగా వినండి. ఒక సుదీర్ఘమైన సందేశమే ఇది, కానీ బహు క్లుప్తంగా చెబుతున్నాను. విశ్వాసులు, సేవకులు అందరము కూడా గ్రహించవలసిన పాఠములు ఇందున్నాయి. చూడండి బిడ్డలారా, పదే పదే వాక్యాలు చదివే అక్కర లేకుండా మీరు ఎరిగిన వారే గనుక నన్ను చూస్తూ ఈ మాటలు వినండి. ఇప్పుడు రొట్టెలు తయారవ్వాలంటే గోధుమ పిండి కావాలి. గోధుమ పిండి కావాలి అంటే గోధుమలు ఎక్కడ దొరుకుతాయి? పొలములో ఉంటాయి. అందుకనే మత్తయి సువార్తలో ప్రభువు మాట్లాడుతూ, పొలము లోకము దానిలో నుంచి ఈ పంటను సువార్తికుడు తీసుకొని రావాలి. నా మాటలు శ్రద్ధగా వినండి బిడ్డలారా. ఎవాంజలిస్టిక్ మినిస్ట్రీ అని, ఎవాంజలికల్ గ్రూప్స్ అని, ఎవాంజలికల్ మూమెంట్ అని, ప్యాస్టరల్ మినిస్ట్రీ అని, అపోస్టాలిక్ మూమెంట్ అని, ప్రొఫెటిక్ మినిస్ట్రీ అని, ఈ పరిచర్యలన్నీ ఎంతో అద్భుతమైన దైవిక జ్ఞానముతో, ప్రణాళికతో దేవుడు సంఘానికి వరముగా అనుగ్రహించాడు. ఎవరికి తోచినట్టు, ఎవరికి నచ్చిన పేరు వారు పెట్టుకొని చేసుకునేది కాదు. దేవుని పిలుపు మేరకు చేయాల్సిన మహిమ కలిగిన సేవలో భాగాలు అవన్నీను. ఇప్పుడు శ్రద్ధగా సేవను మీరు చూస్తే, మొదట మనం గుర్తుపెట్టుకోవాలి, ఆ రొట్టెలు మనుషులకు, విశ్వాసులకు, ఆత్మలకు సాదృశ్యం. ఈ రొట్టె ఏ దశలో అక్కడికి వచ్చింది? రొట్టె స్థితిలో వచ్చింది, కానీ ఇది ఎక్కడ ఉంటుంది? పొలములో ఉంటుంది. అంటే ఇప్పుడు మొదట ఎవరు కావాలి? పొలము అనబడుతున్న లోకములో గోధుమలు అనే ఆత్మలను సువార్త అనే కొడవలితో, సువార్థికుడు అనే కోయువాడు
కోసి తేగలిగితేనే సేవ స్టార్ట్ అవుతుంది. దేవునికి స్తోత్రం. చెప్పండి మంచిగా, ఏమిటి మౌనం? నా మాట ఆలకించండి ఒక్కసారి. అంటే సువార్థికుడి యొక్క ప్రాథమిక కర్తవ్యం ఏమిటండి? లోకమనే పొలములో నుంచి దేవుని సన్నిధికి రావలసిన ప్రశస్తమైన ఆత్మలను తన సువార్త అను కొడవలితో సువార్థికుడు అనే కోయివాడు లోకములో నుంచి వారిని కోసి, లోకముతో ఉన్న సంబంధాలు తెంచి, లోకముతో ఉన్న మూలాలు తెంచి, దాన్ని పూర్తిగా కట్ చేసి దేవుని రాజ్యం అనే కొట్లలోనికి, సంఘములోనికి ఆత్మలు అనే ప్రశస్తమైన గింజలను చేర్చాలి. ఇది సువార్థికుని బాధ్యత. ఈ మాట ఎందుకు ఇంత గట్టిగా నేను చెప్పాల్సి వస్తుంది అంటే, సువార్త పేరు మీద నేడు జరుగుతున్నది ఇది కాదు గనక. ఐ వెరీ సారీ టు సే దట్. సువార్త పేరు మీద నేడు జరుగుతున్నది ఇది కాదు. సువార్త అంటే ఎంత అద్భుతమైన డెఫినేషన్. సు అంటే మంచి, వార్త అంటే న్యూస్. మంచి మాట చెప్తే సువార్త. ఎంత సింపుల్ అయిపోయిందండి. అది ఏదో మంచి మాట మాత్రమైతే, నేను మీకు ప్రకటించిన ఈ సువార్త కాక వేరొక సువార్తను మేము కానీ పరలోకమును దిగి వచ్చిన ఒక దేవదూత చెప్పిన అట్టివాడు శాపగ్రస్తుడైపోయిన గాక అన్నంత పెద్ద పదం గలతీ 1:6 పౌలయ్య గారు ఎందుకు వాడాలి? పరలోకం నుండి దిగి వచ్చిన దేవదూత అయినా వాడు శాపగ్రస్తుడైపోవాలి. అంత పెద్ద మాట ఎందుకు వాడాలండి? సువార్త అంటే కేవలం మంచి మాట అయితే దానికి పిలుపెందుకు, దానికి అభిషేకం ఎందుకు? ఎవరు పడతాడు మంచి మాటలు చెప్పలేడు భూమి మీద? Evangelism is not a joke. In fact, it's a very important and vast ministry in total apostolic office. మేము సింపుల్గా ఎలా చెప్తాం బైబిల్ క్లాసులో అంటే, ఈ 5 వేళ్ళు ఇట్లాగే గీసేసి అపోస్తలుడు, ప్రవక్త, సువార్థికుడు, కాపరి, బోధకుడు, ఈ సీక్వెన్స్లోనే బైబిల్ ఉంటుంది. ఆయన కొందరు అపోస్తలులు గాను, కొందరు ప్రవక్తలు గాను, కొందరు సువార్థికులు గాను, కొందరిని కాపరులు గాను, కొందరిని బోధకులు లేదా ఉపదేశకులు గాను నియమించింది. దిస్ ఇస్ 5-fold మినిస్ట్రీ. 5,000 కలిస్తేనే మొదలు లోపలికి పోవాలి. దేవునికి స్తోత్రం. అలాగే పరిచర్య ధర్మము జరుగుటకును, సంఘము క్షేమాభివృద్ధి పొందుటకును, పరిశుద్ధులు సంపూర్ణులగుటకును ఆయన ఈ విధముగా నియమించెను. అంటే ఈ పంచవిధ పరిచర్యలు, ఈ 5-fold మినిస్ట్రీ లేకుండా, అనగా అపోస్తలులు లేకుండా, ప్రవక్తలు లేకుండా, సువార్థికులు లేకుండా, కాపరులు లేకుండా, బోధకులు లేకుండా సంఘము సంపూర్ణతలోకి రాదు. ఇప్పుడు మీ వరకు నేను కాపరిని మాత్రమే. ఇంకెంతమంది కావాలి? సువార్థికులు కావాలి, అపోస్తలులు కావాలి. అపోస్తలుడు ఏం చేస్తాడు? అతన్ని పరిపాలిస్తాడు. ప్రాఫిట్ ఏం చేస్తాడు? లోపం ఎక్కడుందో, సమస్య ఎక్కడుందో ఎత్తి చూపిస్తాడు. దట్ ఈస్ ప్రాఫిటిక్ మినిస్ట్రీ. అన్నిట్లో పొడుగైంది సువార్థికుడు. ద వాస్ట్ మినిస్ట్రీ ఈజ్ ఎవాంజలికల్ మినిస్ట్రీ. ఇతడు లోకంలోనికి వెళ్ళాలి, సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి ప్రకటించాలి, సమస్త జనులను సమకూర్చాలి. సువార్థికుడి పని లోకంలో ఆత్మల దగ్గరికి వెళ్ళి, కన్నీరులో ఉన్నారా, కలవరపడకండి, దేవుడు ఆదరిస్తాడు. శ్రమలలో ఉన్నారా, దేవుడు అద్భుతం చేస్తాడు. వ్యాధులలో ఉన్నారా, దేవుడు స్వస్థపరుస్తాడు. ఇవి చెప్పుట తప్పు అని నేను అనుటలేదు. ఇవి చెబుతావో ఏం చెబుతావో నాకు తెలియదయ్యా. వారిని లోకములో నుంచి కట్ చేసి దేవుని రాజ్యమని కొట్టులోకి తేవాలి. నీ పేరే కోయువాడు. కోయువాడు. సువార్థికుడు అంటేనే కోసేవాడండి. నువ్వు లోకంలోంచి కట్ చేసి వారిని సంఘంలోకి తేరా బాబు అంటే లోకంలో నీళ్లు పోసేవాడిగా ఉన్నావు నువ్వు. తప్పిది. ఇట్స్ ఓకే, మీరు అదే పాపంలో ఉండండి, అదే బలహీనతలు ఉండండి, అదే పొరపాట్లో ఉండండి, అదే ఆచారంలో ఉండండి, అదే సాంప్రదాయంలో ఉండండి, అదే అలవాట్లో ఉండండి. మేము మీకోసం ప్రార్థన చేస్తాం. నీకు కష్టం ఉందా, సుఖం ఉందా పాయింట్ కాదు. నువ్వు లోకంలో ఉన్నావు కదా, పరలోకం వెళ్ళాలి కదా. వెళ్ళాలంటే ముందు ఏమవ్వాలి? ఇది కట్ అవ్వాలి కదా. దట్ ఈస్ ద ప్రైమరీ ఎలిమెంట్ ఇన్ గాస్పల్, ఇన్ ఎవాంజలిజం. ఏది లోకములో నిన్ను కట్ చేసి సంఘములోనికి తేవటం లేదో అది సువార్త కాదు. కాదు కాదు. మీకు ఒకవేళ పిలుపు ఉండొచ్చు, భారం ఉండొచ్చు, సువార్త చెప్పాలని ఆశ ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి బిడ్డలారా, వెళ్ళండి, ప్రకటించండి.
కానీ అక్కడ నీళ్లు పోయటం, అక్కడ బలపరచడం, అక్కడ ఎంకరేజ్ చేయడం కాదు. టు బ్రింగ్ దమ్ అవుట్ ఫ్రమ్ ద వరల్డ్. లోకంలోంచి కట్ చేయాలి, వాళ్ళని తేవాలి బయటికి. కంత సముఖపు రొట్టె అనే అనుభవంలో, ఈ బల్ల అనే అనుభవంలో మీకు ఒక 7 మాటలు చెప్తాను. అందులో మొదటి మాట కోయబడాలి అనండి. చెప్పండి. ఆ చెట్టు కోయబడి దాని గింజలన్నీ చక్కగా ఎక్కడికి రావాలి? దేవుని రాజ్యం అనే కొట్లోనికి రావాలి. కనుక సువార్తికుడు టార్గెట్ లోకములో వారిని ఎంటర్టైన్ చేయటం కాదు. దీన్ని మీకు బాగా అర్థం కావడానికి మన ఐగుప్తు పాఠంలో చెప్పాను నేను. ఎలాగా మోషేను దేవుడు ఐగుప్తుకి ఎందుకు పంపాడు? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులోంచి, అంతేనా, ఫరోతో మాట్లాడి ఒక మంచి ప్యాకేజ్ ఇప్పించడం కోసమా? అయ్యో ప్రజలారా కలవరపడకండి, నేను ఫరోతో మాట్లాడి గోషను రాష్ట్రం ఏంటి, దాని పక్క రాష్ట్రం కూడా మనకు వచ్చేలా చూస్తాను, మీకందరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ వచ్చేలా నేను మాట్లాడతాను, మీకు మినిమం శాలరీ ఫిక్స్ చేసేలా నేను ఫరోతో మాట్లాడతాను. ఐగుప్తులో కంఫర్ట్స్ ఇవ్వటం మోషే మినిస్ట్రీ కాదు. ఎట్లాగైనా సరే ఫరోతో పోరాడైనా సరే, సముద్రాలు దాటించైనా సరే వాగ్దాన దేశం చేర్చాలి. అది మోషే యొక్క మిషన్. మన సువార్తికుడు చేసే పని అదే కదా. లోకములో వారు సుఖముగా బ్రతుకున్నట్లుగా ఆనంద జీవనం కొరకు విజయానికి 7 మెట్లు, ఆనందానికి 6 సూత్రాలు, ఇది కాదండి. నువ్వు సూత్రాలు చెప్తావో, సాక్ష్యాలు చెప్తావో, పాటలే పాడతావో, కాళ్ళే పట్టుకుంటావో, భయపెడతావో, ఏం చేస్తావో పాయింట్ కాదు. ప్రజలని లోకములో నుంచి దేవుని రాజ్యము లోనికి తేవాలి. అది సువార్త యొక్క ముఖ్యోద్దేశం. నా సన్నిధి రొట్టెలు నిత్యము ఉండాలి అంటున్నాడు ఆయన. మరి రొట్టెలు ఎట్లా వస్తాయి సార్? గోధుమలు లేనిదే. గోధుమలు ఎక్కడ ఉన్నాయి సార్? లోకం అనే పొలములో ఉన్నాయి సార్. మీ వరకు మీరు ఆలోచించండి. లోకములో మీ మూలాలు తెగిపోయినాయా పూర్తిగా? లోకముతో మీ సంబంధాలు పూర్తిగా కట్ అయినాయా? మీరు పూర్తిగా లోకమనే పొలములో నుంచి దేవుని రాజ్యం అనే కొట్టులోనికి వచ్చేసారా? ఒక గింజ పొలములోనూ కొట్టులోనూ ఉండగలదా? ఇప్పుడు నీవే గోధుమ గింజవైతే యథార్థంగా సాక్ష్యం చెప్పు, నువ్వు దేవుని రాజ్యం అనే కొట్లో ఉన్నావా, లేక లోకం అనే పొలములో ఉన్నావా? అట్లెట్లా సార్? అట్లెట్లా కూడా ఉంటాను సార్, అవ్వదు సార్. క్రీస్తు ప్రభువు తను గోధుమ గింజతో పోల్చుకున్న మాట మర్చిపోయావా? గోధుమ గింజ చావకపోతే ఒంటిగానే ఉంటుందిగా. నేను చనిపోతే, నేను మరణానుభవాల్లోకి వెళితే, నేను సిలువైబడితే విస్తారముగా ఫలిస్తాను. ఏ క్రైస్తవుడు ఈ మరణానుభవానికి రాడో, సిలువ అనుభవానికి రాడో, వాడు ఎప్పటికీ ఒక్కడిగానే ఉంటాడు. లోక విషయమే, పాపం విషయమే ఎప్పుడు చనిపోతాడో, ఎప్పుడైతే బాప్తిస్మం ద్వారా పునరుత్థాన అనుభవంలోకి వస్తాడో, పౌలు అపోస్తలుల వలె పునరుత్థాన బలమును పొందు నిమిత్తం క్రీస్తు శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో అనే ప్రయాసతో భక్తి చేస్తాడో, అతడు అనేక మంది అవుతాడు. నువ్వు ఇన్ని అద్భుతాలు చేస్తావు, ఎంత గొప్ప దేవుడు, నువ్వు ఏమన్నా చేసేయగలవు, పాపాలు క్షమించేసావు కూడా ఆల్రెడీ. ఆ పాపాత్మలు వస్తే క్షమించేసావు, పక్షపాతం ఉండి నీ పాపాలు క్షమించాలన్నావు, మళ్ళీ ఎందుకు అనవసరం చచ్చిపోవడం? నువ్వు ఈ ఒక్క మాట, మా మాట వినయ్యా, నువ్వు చచ్చిపోవద్దయ్యా అని చిన్నపిల్లలాగా పేచి పెడుతున్నారు శిష్యులు. ప్రభు అంటాడు, నాయనా గోధుమ గింజ చావకపోతే ఒక్కటిగానే ఉంటుందిరా, పాతి పెడితే చచ్చిపోద్ది, మొలకొస్తుంది, చాలా గింజలు కాస్తాయి. గింజలాగుంటే ఎట్లా నానా? నా ప్రశ్నకు మీరు జవాబు చెప్పండి. మీరు ఇప్పుడు లోకములో ఉన్న గింజ, సంఘములో ఉన్న గింజ? ఆలోచించి చెప్పడానికి ఐఏఎస్ క్వశ్చన్ కాదు, మీ అడ్రస్ ఇది. మనస్సాక్షి గుచ్చుకోనివ్వండి, బాధపడండి, తప్పులేదు, పశ్చాత్తపడాలి ప్రభు సన్నిధిలో. నువ్వు కోయబడాలి లోకములోంచి. ఆ రూట్స్, కనెక్షన్స్ అన్ని కట్ అయిపోవాలి. పెద్దలు ఎన్నో ఉదాహరణలు చెప్పారు. చేప నీళ్ళలోనే ఉంటుంది కానీ, సముద్రం ఉంటుంది కానీ, ఉప్పు చేపలోకి రాదుగా,
సముద్రపు చేప కనుక అని చెప్పి ఉప్పేసుకోకుండా వండుకుంటే తినగలమా? ఉప్పు నీళ్ళలో ఉంటుంది కానీ ఉప్పు తనలోకి రాదు. ఇలాంటి ఉదాహరణలు చెప్పారు. పడవ నీళ్ళలో ఉంటుంది కానీ నీళ్లు పడవలో ఉండకూడదు, మునిగిపోతుంది. అట్లాగే మనం లోకంలో ఉండాలి కానీ లోకం మనలో ఉండకూడదు. ఆ సంబంధాలు, కనెక్షన్స్ అని కట్ అయిపోవాలి. తుమ్మ చెట్టు నరకబడితేనే మందసం అవుద్ది, తుమ్మ చెట్టు నరకబడితేనే బల్ల అవుద్ది. నరకబడాలి, చెక్కబడాలి, కోయబడాలి, మేకులకు బిగించబడాలి. చివరికి బొత్తిగా దాని నైజమేది కనబడకుండా బంగారములో, దైవత్వములో, దైవిక స్వభావాలలో దాచబడాలి. లేకపోతే అది మందిరములో ఉపకరణం అవ్వదుగా. నీ ఆలయములో ఉన్నవన్నీ నీకే ప్రభావం అనుచున్నవి. ఎందుకు అనుచున్నవి? వాటికి లోకములో కనెక్షన్లు తెగిపోయినాయి కనుక. యెహెజ్కేలు 16లో ఏమన్నాడు? నీ జనన విధమును చూడగా నువ్వు జన్మించున్నాడు, నీ నాభి సూత్రము కోయబడలేదు, నువ్వు శుద్ధి చేయబడి నీ రక్తము కడగబడలేదు, నీకు ఉప్పు రాయలేదు, బట్ట చుట్టలేదు, రక్తములో పొరలాడుచుండగా దిగి వచ్చి జాలిపడి ఇవన్నీ నేను చేశాను నీకు. అంటే యేసు చేసిన కార్యాలు ఒక కార్యం ఏంటి? నాభి సూత్రం కోయబడుట. గర్భములో ఉండగా అదే నీకు ఆధారం, అదే నీకు పోషణ, అదే నీకు ఆహారానికి సోర్స్. కానీ బయటకు వచ్చిన తర్వాత నీ ఒక వ్యక్తిగత సొంత జీవితం బ్రతకాలంటే నాభి సూత్రముగా అయిపోవాలి. ఈ లోకములో మరి లోక పద్ధతులను మనం వచ్చాం కదండి, లోకంలో ఉన్నాం కదా. నిజమేనండి, కాదని ఎవరన్నారండి? అయినంత మాత్రం అంతవరకు లోకముతో అంటగాగుతావా? నువ్వు ప్రత్యేకించబడవా? లోకముతో నీ సంబంధాలు తెంపివేయబడవా? యెషయా గ్రంథం 5వ అధ్యాయములో భక్తిహీనత అను త్రాడుతో లోకమును, పాపమును లాగుకొని వాడికి శ్రమ. కట్ చేయి. నాభి సూత్రము కోయబడాలి, గోధుమ పంట కోయబడాలి. నువ్వు పొలములో ఎంత ప్రాసెస్ చేస్తే కొట్లోకి వస్తుందండి గింజ. కోయబడాలి, కుప్ప నూర్చబడాలి. ఆ ఎద్దుల కాలి బలము కిందనో, ట్రాక్టర్ల కిందనో నలగాలి. ఏమంత తమాషా కాదు జీవము గల దేవుని సంఘములో సముఖపు బల్ల మీద ఒక రొట్టెగా మారిపోవటం. తండ్రి నీ సముఖమందు రొట్టెలు మేమేనయ్యా. ఎంత అందంగా పాడేవు నాయనా. ఆ దైవజనుడు తన అనుభవాలంచి రాశాడు. నీ అనుభవం ఏంటి? పాట నచ్చి పాడుతున్నావా? నిజంగా ఆయన సన్నిధిలో ఒక రొట్టెగా మారావా? నీవు నేను ఒక రొట్టెగా మారి 7 దినములు ఆయన సన్నిధిలో ఉండాలని వాక్యం చెబుతుంది. నా సన్నిధిని రొట్టెలు నిత్యం ఉండాలి. ఆ రొట్టెలు నీవే. కానీ నీ ప్రారంభము పొలము, లోకం. మొదటి స్టెప్లో నువ్వు కోయబడాలి. నా ఫస్ట్ పాయింట్, మీరు కోయబడ్డారా ఇంకా లోకముతో ఉన్నారా? ఒక నిజం, నీవే గోధుమ గింజ అయితే నువ్వైతే కొట్లో ఉంటావు, లేకపోతే పొలంలో ఉంటావు. 2 చోట్ల ఉండడం సాధ్యం కాదు. ఇందులో మర్మం ఏముందండి? నువ్వు లోకంలో, లోకాశంలో, పాపిష్టి స్నేహాల్లో, పనికి మళ్ళీ సరదాల్లో, ఆచారాల్లో, సాంప్రదాయాల్లో, లౌకిక విషయాల్లో ఉన్నావంటే ఖచ్చితంగా దేవుని సంఘములో నీకు స్థానం లేదు. నువ్వు క్రీస్తు శరీరములకు అవయవాన్ని అయిపోయావంటే ఖచ్చితంగా లోకములో నీ అస్తిత్వం లేదు. నువ్వు వేరు చేయబడ్డావు లెక్క. కన్ఫ్యూజన్ అవకాశం లేదు. దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి. యేసు రక్తముతో కరగబడిన మనస్సాక్షి గలవారైతే యథార్థంగా చెప్పండి. 23:1 అపోస్తలుల పౌలు గారు అంటారు, నేనైతే మంచి మనస్సాక్షి గలవాడిని దేవుని ఎదుట, మంచి మనుషులు ఎదుట. దట్ షుడ్ బి యువర్ టెస్టిమనీ. దేవుని ఎదుట, మనుషులు ఎదుట మంచి మనస్సాక్షి కలిగి. హెబ్రీ 9 అంటాడు, క్రీస్తు యేసు రక్తము ద్వారా కడగబడినటువంటి నిర్మలమైన మనస్సాక్షి. ఆమేన్. ఆ మాట నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. యేసు రక్తం ఒకసారి ఈ పాపిష్టి మనస్సాక్షిని కడిగి పారేస్తే నిర్మలమైన మనస్సాక్షి అయిపోద్దట. ఆ నిర్మలము అనేది దేనికి పోల్చబడింది తెలుసా, వాడబడింది తెలుసా? దేవుని వాక్యం అనే నిర్మలమైన పాలు. అలాంటి దానికి పోల్చబడిన వాడబడిన పదం. నీ అనుభవాలు ఏమిటి ఒకసారి ఆలోచించి. నెంబర్ 1 కోయబడాలి. నెంబర్ 2 దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కూర్చబడాలి అనండి. ఎక్కడికి? ఎక్కడికి?
సంఘం అనే కొట్టులోని కదండి. ఈ ఒక్క మాట చెప్పనివ్వండి, సంఘము అని దేన్ని అంటారు? ఎన్నో కార్మిక సంఘాలు ఉన్నాయి, ఎన్నో కుల సంఘాలు ఉన్నాయి, రకరకాల సంఘాలు ఉన్నాయి భూమి మీద. మరి చర్చ్ అనేది కూడా ఒక ఆర్గనైజేషనా? సంఘం అంటే ఏంటి మరి? దయచేసి కొన్ని మాటలు సీరియస్గా తీసుకోండి. సంఘం గురించి 2-3 మాటలు చెప్పాలంటే, ఒకటి, సంఘము యేసయ్య కష్టార్జితం. 20-28 అపోస్తల కార్యం ఏమన్నారు? క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అనేది ప్రభువారి కష్టార్జితం. ఓనర్షిప్ ఎప్పుడు యేసులో పేరు మీద ఉంటుంది, ఇంకెవడికి దాంట్లో లైసెన్స్ లేదు. మరి సార్ మీరెవరో? ఆయన దాసుని, పనోన్ని. ఇదంతా సంపాదించింది నేను కాదు, ఆయన యేసయ్య స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం ఇది. నేను మాదిరిగా ఉండాల్సిన పాదిరి, అంతవరకే. మందకు ప్రభువు కాదు. మరీ బొత్తిగా పిలవడానికి ఈ మాదిరి అంటే బాగోదని పాదిరి అని పెట్టాం. అసలు అర్థం ఏంటంటే ఈడు మాదిరి అని. పాదిరి అంటే మాదిరి. ఆ ఒక్కటి లేకపోతే అది వేస్ట్. అది నేనైనా ఎవరు కానీ ప్రార్థనలో, సమర్పణలో, ప్రతిష్టలో, వైరాగ్యములో, పోరాటములో, ఉపవాసములో, పరిచర్యలో, త్యాగములో, తెగింపులో, అర్పణలో సంఘమునకు మాదిరిగా ఉంటేనే పాదిరి. దైవజనుడు గొప్పే కాదనటం లేదు, కానీ సింపుల్ లైఫ్. ఏం కావాలి తెలుసండి? దైవ సేవకుల ప్రార్థన 1 చివరి వచ్చిన ఏమన్నాడండి? నా కుడి చేతిలో నక్షత్రం అన్నాడు. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి, అవి సంఘానికి దూతలు అన్నాడు. అంటే నక్షత్రాలు సేవకులు. ఎంత ఆయన కుడి చేతి నక్షత్రం అంటే ఎంత గొప్ప ఘనత. కానీ అక్కడే ఉంది పాయింట్. ఆయన తెరిస్తే ప్రకాశం, మూస్తే చీకటి. ఏం లేదు, ఎక్కువ ఆశపడతాకేం లేదు. కరెక్ట్గా ఉంటే ప్రకాశింపజేస్తాడు, తేడా వస్తే మూసేస్తాడు. కనుమరుగైపోవటమే పెద్ద విషయమేం కాదు సేవకుడు. కనుక స్పృహ కలిగి మాట్లాడుతున్న నా తోటి దైవజనులతో ఈ పూట మనం ప్రకాశించచ్చు. ఆయన కృప, ఆయన మహింపరిచినంతకాలం మన ప్రకాశం ఉంటుంది, లేకపోతే మూసేస్తాడు, ఏముండదు. ఈ రోజున గమనించాలి బిడ్డలారా, దేవుని సంఘములో కూర్చబడాలి. మీరు గుర్తుపెట్టుకోండి మాట. ఎక్కడో దగ్గరికి చేరిపోతే సుఖం లేదు. సంఘం అంటే ఏంటి? సంఘం అనేది నెంబర్ 1 ఎఫెసీ 1:23 ఆయన శరీరము. సంఘం అనేది ఒక శరీరం, ఆయన శరీరం. రెండవది, సంఘం అనేది లోక 13:6 ప్రకారం ఒక తోట. సంఘం అనేది ఒక తోట. 3, సంఘం అనేది ఒక సైన్యం. హెబ్రీ పత్రిక 12:2, పరమగీతాలు 6:4-10, ఎఫెసీ పత్రిక 6:12. సంఘం అనేది ఒక సైన్యం. దయచేసి ఈ మాటలు శ్రద్ధగా మీరు ఆలకించండి. ప్రాథమికంగా ఈ 3 మాటలైనా ఆలోచించండి. మీరు నిజంగా సంఘములో చేర్చబడ్డారా? ఏదైనా ఆర్గనైజేషన్లో చేర్చబడ్డారా? ఏదైనా డినామినేషన్లోకి వెళ్ళారా? ఏదైనా సిద్ధాంతంలోకి వెళ్ళారా? అది ఒకవేళ దేవుని సంఘం అయితే గనక నా మాట వినండి, అది ఆయన శరీరం అయి ఉండాలి. నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక అవయవమై ఉండాలి. ఇప్పుడు సంఘం ఆయన శరీరం అంటే శిరస్సు క్రీస్తు, మనం అందరం ఏదో ఒక అవయవం. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం అంతా రాయబడింది ఒక పాయింట్ మీదే. అన్ని చెవులు కాదుగా, అన్ని ముక్కులు కాదుగా, అన్ని కళ్ళు కాదుగా, అన్ని చేతులు కాదుగా, అన్ని కాళ్ళు కాదులుగా, ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవం. ఒకడు పాడగలడు, ఒకడు ప్రసంగించగలడు, ఒకడు ప్రార్థించగలడు, ఒకడు పరిచర్య చేయగలడు. ప్రతివాడు తాను పిలువబడిన స్థలంలో నమ్మకంగా పనిచేయాలి అని చెప్పాడు. కొన్ని కాళ్ళు ఉంటాయి, మొత్తం శరీరానికి ఆధారం అదే. మరి అప్పుడప్పుడు కాళ్ళు బాధపడి ఎప్పుడు నేను కిందే ఉండాలని, నేను పైన ఉండాలని ఏమైనా తెలివి ఉందా? 24 గంటల్లో 5 నిమిషాలు శీర్షాసనం వేస్తే ఆరోగ్యమే. కానీ అలాగే రోడ్డు అంటే తిరుగుతానంటే ప్రమాదం, అసహ్యం, ఎబ్బెట్టుగా ఉంటుంది. నేను అడుగుతున్నాను, మేము సంఘములో ఉన్నామనే అవగాహన మీకుంటే
మీరు ఏ అవయవమో మీకు అర్థమైందా కనీసం? మేము ఏ అవయవం కాదు సార్, ఆయా అవయవాలను పరికించు ప్రేక్షకులం. క్రికెట్ మ్యాచ్ చూసినట్టు వచ్చి చూసి వెళ్ళిపోతాం చర్చి. నా మనవి, మాకు ప్రేక్షకులు అక్కర్లేదు, మీరు సెలవు తీసుకోవచ్చు. మాకెందుకు ప్రేక్షకులు? మేము ఆడుతున్నాం ఆట చూడడానికి మీరు వచ్చి. క్రీస్తు అనే శరీరములో మేము చేర్చబడ్డాం. తెగిపడిపోయిన అవయం, నరకబడ్డ అవయం, ఆయన మమ్మల్ని అంటుకట్టాడు, తీసుకొచ్చి మళ్ళీ జాగ్రత్తగా జత చేశాడు మమ్మల్ని. మెల్లిమెల్లిగా నరాలు, రక్తం మళ్ళీ ప్రవహిస్తూ మళ్ళీ జీవం వచ్చేసింది. సిలువ ప్రేమతో, రక్షణ ద్వారా మేము మళ్ళీ కనెక్ట్ అయిపోయాం. మాలోకి మెల్లిమెల్లిగా జీవం ప్రవహిస్తుంది. ఇప్పుడు అదే రక్తం, అదే ఆత్మ మాలోకి వచ్చేసింది. ఒక్క శరీరంలో మేము జత చేయబడిపోయాం. సంఘములో వివిధములైన పరిచర్యలు ఉన్నాయి. కొంతమంది ప్రభుత్వములు చేయవరన్నాడు, కొంతమంది ఉపకారములు చేయవరన్నాడు, కొంతమంది వరముల చేత వాడబడేవారన్నారు. నేను అంటున్నాను, నువ్వు ఆలోచించు, ప్రార్థన చెయ్యి. నువ్వు ఏ అవయవముగా ఉన్నావు తెలుసుకో, నీవేంటో తెలుసుకో. యు మస్ట్ నో అండ్ హ్యావ్ యువర్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్. నువ్వు అసలు ఏమై ఉన్నావు క్రీస్తులో నీకు తెలియొద్దా? నీవు ఒక అవయవంగా ఫంక్షన్ చేయకపోతే సరిగ్గా నువ్వు ఇంకా అంటు కట్టబడలేదా? లేకపోతే అంటు కట్టబడిన తర్వాత చచ్చిపోయావు, కుళ్ళిపోయావు, మృతతుల్యం అయిపోయిందా? కొంతమందికి చేతులు, కొన్ని చేతులు పనిచేయవు, కొన్ని అవయవాలు పనిచేయవు, అవి జీవమును కోల్పోయాయి. నీవు సంఘములో పని కలిగి లేకపోతే నువ్వు అవయవం కాదు. నెంబర్ 1. తోట అనే అంశంలోకి వస్తే నువ్వు ఫలించాలి, అవునా కదా? ఫలించని ప్రతి తీగ నరకబడి అగ్నిలో విడిపోద్ది. మీరు బహుగా ఫలించాలి, ఫలములు నిలిచి ఉండాలి. ఇప్పుడు ఇంతకాలంగా సంఘములు ఉండగా నీ వలన సంఘానికి ఏమైనా ఫలం వచ్చిందా? దేవుని రాజ్యానికి ఏదైనా ఫలం ఉందా? ఒక ఆత్మను సంఘానికి సమకూర్చావా? ఒక కుటుంబాన్ని సంఘాన్ని నడిపించగలిగావా? ఒక పరిచర్య సంఘములో చేయగలుగుతున్నావా? ఒక వస్తువును సంఘానికి సమకూర్చగలిగావా? ఒక సేవ పట్ల బాధ్యతను భుజాన వేసుకున్నావా? ఒక ప్రాంతాన్ని దత్తత తీసుకున్నట్లుగా పోటపడ్డావా? యూదావలే ఏదైనా ఒక ఏరియాకి సంరక్షకుడిగా మారావా? ఏదైనా ఒక ప్రజకు మధ్యవర్తిగా నిలబడ్డావా? నీవు తోట గనకైతే నీ వల్ల ఫలమేది? వరుసగా 3 సంవత్సరాలు చూశాడట, ఫలము లేనందుకు దాన్ని నరికివేమని ఆజ్ఞాపిస్తున్నాడు కోపంతో యజమాని. దయచేసి శ్రద్ధగా ఈ మాటలు ఆలకించండి. 3వది, సంఘం ఒక సైన్యం అనుకున్నాం. సంఘమే ఒక సైన్యం అయితే నువ్వు ఎలాంటి పాత్ర పోషిస్తున్నావు? నీకు ఆయుధాలు ఉన్నాయా? అసలు నువ్వు సైనికుడివేనా? ఆయుధాలు సమకూర్చుకున్నావా? నీ కేడములు, నీ చమురు, నీ యొక్క ఖడ్గములు చమురు పోయబడ్డాయా? నీ డాలు అభిషేకించబడిందేనా? నీ నడుమునకు కత్తి కట్టుకొనగలిగావా? మీ నడుములకు ఆయుధములు ధరించుకున్న వారి వలె ఉండుడి అన్నమాట ఇప్పుడు నెరవేర్చావా? 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగిన వారే యెహోవా సేనగా బయలుదేరాలి అన్నాడే. యెహోవా సేనగా బయలుదేరుటకు, యుద్ధము చేయుటకు తగిన ఆత్మ సంబంధమైన వయస్సు నీకు సంపాదించుకున్న వచ్చిందా? ఆత్మలు ఎదిగావా? టెక్కెములనెత్తిన సైన్యములను భయము పుట్టించుదానమన్నాడే. నువ్వు ఎవరికైనా భయం పుట్టించావా? అపవాది సేనల్లో వ్యూహిత సైన్య సమభీకర రూపిన నీకేది వ్యూహమేది? సైన్యం అంటే ఒక వ్యూహం ఉండాలిగా, సైన్యం అంటే ఆయుధగారం ఉండాలిగా, సైన్యం అంటే సేనానాయకుడు ఉండాలిగా, సైన్యం అంటే ఆయుధములకు సమరుబూయాలిగా. ఇందులో ఏమీ తెలియకపోతే నువ్వేం సైన్యం? క్రీస్తు యేసు ఒక మంచి సైనికుని వలె అంటూ హెచ్చరిక చేయబడుతున్నాడు తిమోతి గారు పౌలయ్య గారి ద్వారా. సీరియస్గా ఆలోచించండి. నా పాయింట్, కూర్చబడ్డాం అనుకుంటున్నావు కానీ నువ్వు ఒక జీవము కలిగిన సంఘములోకే కూర్చబడ్డావా? ఒక సైన్యము వంటి సంఘములో కూర్చబడ్డావా?
పని చేయుచున్నటువంటి బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శరీరములో కూర్చబడ్డావా? యుద్ధము చేయించు పోరాడుతున్న ఒక సైన్యములో ఉన్నావా నీవు? దేంతో పోరాడాలి సంఘం? అబద్ధ బోధలతో పోరాడొద్దా? అపవాది సైన్యముతో పోరాడొద్దా? శరీరముతో పోరాడొద్దా? లోకము దాని ఆశలతో పోరాడొద్దా? అసలు ఒక పోరాడుచున్న సంఘములో నీవు ఉన్నావా? నా పాయింట్, కోయబడిన గింజలు ఏదో ఒక చోటికి కాదు, దేవుని రాజ్యమనే కొట్టులోనికి కూర్చబడాలి. నువ్వే సంఘానికి వస్తున్నావో, ఏ నడిపింపులో ఉన్నావో, నీకు అసలు క్లారిటీ ఉందా? నిశ్చిత ఉందా? ఉన్నంతలో 4 మాటలు బాగా చెప్తున్నారండి బాబు, బాగా చక్కగా ఉంటుందండి, మాకు కూడా మంచి గుర్తింపు ఉంటుంది, మాకు కొంచెం దేవుని స్తోత్రం, ఇలాంటి కారణాలతో వెళుతున్నావా? ఒక సత్తువ గల సంఘంలోంచి ఒక బిడ్డ వెళ్ళిపోయి ఫక్తు నామకార్థ సంఘంలో చేరిపోయాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం ఎంత బాధాకరమో, ఆ నామకార్థ సంఘంలో సెటిల్ అయిపోవడం అంతకన్నా బాధాకరం. నేను తట్టుకోలేక అడిగాను, ఏమిటయ్యా రహస్యం అని అడిగితే అక్కడ ప్రెసిడెంట్ చేశారండి చర్చిలో. ఓ కుర్చీ నిండా ఫెవికాయలు పోసి కూర్చోబెట్టారు మనోడిని. ఆనందంగా కూర్చున్నాడంతే. లోతు మనస్తత్వం అదేగా. సొదొమ లోతుకు నచ్చలేదు. సొదొమ ఏమాత్రం మనసుకు ఇష్టం కాలేదు. రోజు నీతిగల మనసు నొప్పించుకుంటూ ఉన్నాడు. కానీ సొదొమను వదిలిపెట్టిన కారణం ఏంటంటే అక్కడ తీర్పులు చెప్పే పెద్దరికి స్థానం దొరికింది. అక్కడ ఆత్మీయ అనుభవం లేకపోయినా, అబ్రహాం గుడారంలో యెహోవా ప్రత్యక్షలు ఉండి అక్కడ లేకపోయినా, బలిపీఠం లేకపోయినా, సైనికుల తయారీ లేకపోయినా, ఆత్మీయ పోరాటం లేకపోయినా, మెల్కిసెదెకు సందర్శనం లేకపోయినా, యెహోవా వాక్యం రాకపోయినా, నడుస్తున్న అగ్ని జ్వాల ఖండించబడ్డ కలేబర మధ్యలో తిరగకపోయినా, ఓకే, ఈ అనుభవాలు ఏమీ లేకపోయినా, ఐ కెన్ స్టిల్ స్టే అట్ సోడమ్ అండ్ గొమొర్రా బికాస్ ఐ హావ్ గాట్ ఎ పోస్ట్ హియర్. జఫన్యా గారు వాక్యం బాగానే చెప్తున్నారు కాబట్టి సంఘంలో ఉండొద్దు, అక్కర్లా. నేను చెప్తున్నాను, సీరియస్గా తీసుకోండి. ఇది ఒక పని చేయుచున్న సజీవమైన శరీరం అయితే ఇందులో మీరు ఒక అవయవంగా అంటుకట్టబడండి. నీవు ఏ అవయవమై ఉన్నావు? నువ్వు పాడగలవా? పాడు. ప్రార్థించగలవా? సాక్ష్యం చెప్పగలవా? సువార్త పని చేయగలవా? అడ్మినిస్ట్రేటివ్ చేయగలవా? ఉపకారములు మాత్రమే చేయగలవా? ఏదో ఒకటి చేయి. విగ్రహం పుష్టి నైవేద్యం ఇచ్చినట్టు చూసుకుని మరవాలి, చెప్పుకొని ఆడవాలి. ఇంక దేనికి మరి? 38 సంవత్సరాలుగా కోనేరులోనే ఉన్నాడు, మంటపంలో పడాడు, బాగుపడ్డు. కొత్త వారందరూ వస్తున్నారు. ఏమిట్రా సంగతి అంటే 38 years తగ్గలేదా? లేదు. కొత్త వారికి డౌట్ రాదు మరి. ఏమిట్రా దూత రావట్లేదా? ఇంటి మధ్య కార్యాలు జరగటం లేదా? 38 years నుంచి ఉన్నవాడికి దిక్కు లేదు. మనకేమిటాడు? ఇంకో కోనేరు చూసుకుంటాడు ఆడు. నీ ఒక సజీవ సాక్ష్యం అవ్వాలి. నేను చూస్తే ప్రజలు దేవుని దగ్గర రావాలనిపించాలి. వాళ్ళు నాకు సూచనగా ఉందురన్న వాగ్దానం నీ పట్ల నెరవేరాలి. స్తుతించు ప్రభువుని మంచిగా. ఆమేన్, హల్లెలూయా. 1 కోయబడాలి. 2 ఎక్కడికి? సంఘమనగా ఒక శరీరం, సంఘమనగా తోట, సంఘమనగా సైన్యం. 4వదిగా సంఘము పెండ్లి కుమార్తె. ఆమేన్ అనండి గట్టిగా. సంఘం ఏంటి చెప్పండి? పెండ్లి కుమార్తె. సంఘం అనేది పెండ్లి కుమార్తె. వధువు ఇది. పెండ్లి కుమార్తె ఏమవ్వాలి? తను మరుగై ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రధానం అయిపోయిన తర్వాత పెళ్ళిలోపు మమ్మీ సరదాగా ఫ్రెండ్స్ ఇంటికి వస్తానంటే అమ్మ ఏమంటుంది? నోరు కూర్చో, బుద్ధి లేదా? ఇంకా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తావు, కూర్చో. అయ్యో నా ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి నా చిన్న స్నేహితులు, తప్పే ఉంది, తప్పే, నోర్మసుకొని వచ్చా. ఈవిడ కూతురు మీద అనుమానమా? బలహీన పడిపోద్ది, పాడైపోద్ది తెలిసిన కాదు, పద్ధతి కాదు. ప్రధానం అయిపోయిందిరా నీకు, ఇంకా అలా తిరగకూడదు. రోడ్ల మీద పడి కూతురుగా కూర్చో. నాకు బోరు కొడుతోందమ్మా, దండం పెడతానే తల్లిని, పెళ్ళి అయిపోతున్నావు, మీ ఆయనతో చెడు తిరుగుతూ తిరుగు, మా ప్రాణం దీబాకు. ఏ తల్లి అని చెప్పే మొక్కదే, మేమేటి చేయకూడదే. మనం క్రీస్తుతో ప్రధానం అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ మనం ప్రత్యక్షం అవ్వకూడదు. ప్రతి ర్యాలీలో, ప్రతి ధర్నాలో, ప్రతి గొడవలో మనం ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. ఎంతకన్నా ఇంకా విపులంగా చెప్పించుకోకండి, చాలు. సంఘం మరుగై ఉండాలి.
ఆదాము ఎదుటికి వచ్చు గడియ వరకు అవ్వను మరుగు చేశాడు దేవుడు. స్తోత్రం చెప్పండి, చెప్పండి మంచిగా దేవునికి స్తోత్రం. సంఘం మరుగా ఉండాలి బిడ్డలారా. మోషే జీవితం అంతా మాధుర్యం అదేగా. కొంతకాలం గంపలో దాచబడతాడా, తొట్టిలో దాచబడతాడా, కొంతకాలం ఐగుప్తులోన, కొంతకాలం మిద్యాన్లోన, కొంతకాలం బండచోటన, కొంతకాలం మేఘములో. అతని మహిమకర ప్రస్థానానికి అడుగడుగున మరుగై ఉంటమే కదా కారణం. నువ్వెంత మరుగై ఉంటావో అంత మహిమలోకి వస్తావు. ప్రధానము చేయబడ్డ పెండ్లి కుమార్తె ఎట్లుండాలి సార్? సూషను కోటలో ఏం చేస్తున్నారంట కన్యకలు? 6 మాసాలు శుద్ధీకరణ, 6 మాసాల అలంకరణ. ఇంకో పని ఏమి లేదు సార్. ఎందుకు తింటున్నావే తిండి? రాజు ఎదుట చక్కగా కనపడాలి. తిండికి కూడా కారణం అదే. ఏమిటి పొద్దుగూకల స్నానమేనా? అవును మరి. 6 మాసాలు శుద్ధీకరణ రాజుకు నచ్చొద్దు. సకల చర్యలు రాజును మెప్పించుట కొరకే. ప్రధానము చేయబడ్డ కన్యక సకల కార్యక్రమాలు యేసును సంతోషపరచడం కొరకే ఉండాలి. ఇంకొక టార్గెట్ ఉండకూడదు. నీ ఉద్యోగం ఎందుకు? నీ లేమి స్థితి వలన నిన్ను బట్టి క్రీస్తుకి అవమానం రాకుండా దేవుని మహింపచడానికే జీవనోపాధి కావాలి. ఆమేన్, హల్లెలూయా. నీకు ఇస్తున్న అవసరానికి మించిన సంపద ఎందుకు? అన్యాయపు సిరి చేత స్నేహితులను సంపాదించడానికి, దేవుని రాజ్యాన్ని కట్టడానికి. ఒక మాట చెప్పన బిడ్డలారా, సంఘం అంటే సహకారం ఎంత గొప్పదంటే అంటాను. పౌలు గారు సేవ చేశారు, బాగుంది. ఆ రోజు నిశ్చయంగా పౌలు చంపేసేవాళ్ళే. శిష్యులు ఏం చేశారు? గంపలో కూర్చోబెట్టి తాడు కట్టి ఆ మహాప్రాకారం అవతలకి జాగ్రత్తగా దించారు. నేను అంటాను, తాడు లాగేవారు లేకపోతే పౌలు మరొక ప్రాంతంలో సేవ చేయగలిగేవాడు కాదు. పౌలుని గంపలో కూర్చోబెట్టి ఎంత జాగ్రత్తగా పట్టుకోవాలండి. అదేమన్నా వస్తువా? ఒక అభిషేకించబడ్డ దైవజనుడు, దేవుని చేతి సాధనం, నేర్పరియైన శిల్పకారుడు, సంగమునకు పునాదులు వేసినవాడు, మర్మముల విషయములో గృహ నిర్వాహకుడు. అలాంటి దైవజనుడు 4 విశ్వాసుల చేతిలో ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు తాడు వదిలేస్తే చచ్చిపోతాడు. వాళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే గాయపడతాడు. వాళ్ళు పిచ్చి పిచ్చిగా చేస్తే శత్రువులకు దొరికిపోతారు. తాడు లాగే వారి చేతిలో అభిషక్తులు ఉన్నారు. మీరు అర్థం చేసుకోండి. కుమారుడా, నీ పాపములు క్షమిస్తా లేచి పొరపెత్తుకున్నాడు అన్నాడు పక్షవాయువు గలవానితో. దానికి కారణం పైకప్పు విప్పి యేసు వద్దకు తాళ్లతో దించిన 4 వ్యక్తులు. ఒక ఆత్మ రక్షించడానికైనా, ఒక దైవజనుడు వేరొక ప్రాంతాలకి సేవను విస్తరింపజేయడానికైనా త్రాడు లాగేవారు కావాలి. నువ్వు ఏదో ఒకటి అవ్వాలి కదా. సంగమా, మనం పెళ్లి కుమార్తెలో ఉన్నాం. మనం ఏం చేయాలి? పరిశుద్ధుల నీతి క్రియలు అనే పెళ్లి వస్త్రం ధరించుకోవాలి. వస్త్రం మనం కాపాడుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. నేను అంటున్నాను, ఇలాంటి వ్యవహారం అంతా కలిగి ఉన్న ఒక చోటికి చేర్చబడితే శబాష్, నువ్వు సరైన చోటు కూర్చోబడ్డట్టు లెక్క. లేకపోతే ప్రమాదం సుమా. నేను ముందే చెప్తున్నాను. ఏదో ఒక సంఘం వేలే దగ్గరే ఉంది కదా, ఇదే పాట, ఇదే బైబిల్, ఇదే స్తోత్రం కానీ అని సెటిల్ అయిపోయినటువంటి పరమగీత కన్యక 1వ అధ్యాయం 7వ వచనంలో లబో దిబ్బో మంది ఆఖరిలో, అయ్యో ప్రభువా, నేను ముసుగు వేసి కొనేదానై నీ జతగాండ్ల మందులు ఎందుకు ఉండాలి? ఇది నీ సంఘం అనుకుని సెటిల్ అయిపోయింది. ఇక్కడ ఏమీ లేదు నాయన, నాకు బలం రావట్లేదు నాయన, నీ మందని ఎక్కడ మేపుతున్నావు, ఎచ్చరకు తోలికెళ్తావు, నాకేమీ తెలియట్లేదు బాబు. ఏమీ తెలియని, ప్రత్యక్షత లేని, మర్మములు బయలుపరచబడని, విప్పబడని, దారి చూపని సంఘం ఎలాగూ దేవుని సంఘం అవుద్ది? ద వెరీ ఫౌండేషన్ ఆఫ్ ద చర్చ్ ఇస్ రెవల్యూషన్ కదా. సంఘం యొక్క పునాదే ప్రత్యక్షత కదా. మరి ముసుగుండేలా? సంగతులు తేటపరచబడాలి కదా. రాకడికి ఎలాగో సిద్ధపడాలి, కిరీటం ఎలాగో సంపాదించాలి, బహుమానం ఎలాగో పొందాలి, దేవుని ఎలాగో సంతోషపరచాలి. పరలోకంలోనే ప్రధానులకు అధికారులకు అర్థం కాని సంగతులు వారికి నువ్వు ఎలా చెప్పాలి? చిన్న సంగతి కాదండి, ప్రత్యక్షత కావాలి కదా. సంఘాన్ని దేవుడు మూఢనమ్మకాల మీద కట్టల, ప్రత్యక్షతలనే పునాది మీద సంఘాన్ని కట్టాడు.
ఒకటి, కోయబడ్డావా? 2, సరైన చోటికే కూర్చబడ్డావా? లేకపోతే నీకు నష్టం. 3వది, కాస్త ఇబ్బందిగా ఉంటుంది, కొట్టబడాలి లేదా దంచబడాలి. అది రెడీ? ప్రేమ విందు కాదు నాన్న. ఇప్పుడు గింజలన్నీ తీసుకొచ్చాం, దేవునికి స్తోత్రం, కొట్లో పోసాం. ఇక రొట్టె చేయాలరా అన్నప్పుడు ఏం చేయాలి? కొన్ని గింజలు తీసుకొచ్చి రోట్లో వేసి దంచాలి కదా. దాని పేరే కదా ఉపదేశం. మరి దేవునికి స్తోత్రం. ఇలా పోటేయగానే గింజలన్నీ బుద్ధిగా లోపలే ఉంటాయండి, కొన్ని నీరు బయటకు వస్తాయి. అప్పుడు పోటేసే వాళ్ళు ఏం చేస్తారు? పోని అనుకుంటారా? నేను అస్సలే అనుకోను. జాగ్రత్తగా చేతులొడ్డు పెట్టి ఒక్కొక్క గింజ. కొన్ని కొర్రమైన చేపలు ఉంటాయి, దొరకవు, చేతికి జారుతూ ఉంటాయి, వదిలే ప్రసక్తే లేదు. దేవునికి స్తోత్రం. పోటే కానీ గింజలన్నీ నలిగిపోతాయి, అప్పగించుకుంటే రోటకి అన్నీ రోకటి కిందకు వస్తాయటండి. అమ్మ కొన్ని గింజలు మహా తెలివైన గింజలు ఎట్ట తప్పుకుంటాయి. ఆడు పోటీకి మాత్రం దొరకడం. కోయబడతాడు, కూర్చబడతాడు, కొట్టబడి అనుభవానికి మాత్రం ఆయనను దేవుని మహాకృపలో కొట్టువాడిని మీకు అప్పగించాడు దేవుడు. తప్పదు నాన్న, మీకు తెలియకుండా. దేవునికి స్తోత్రం. మీరు ఊహించని గడియలో పద్ధతిగా రోట్లో వేసి రక్తం ఇచ్చి కొన్ని ఎగిరి బయటకు వచ్చేవి, కొన్ని ఎగరవు, అక్కడే చాటుకుంటాయి. వాటిని ఏం చేయాలి తెలుసా? రోకలు ఒకసారి ఆ రోలంతా కదిపి చూస్తే ఆ ఎడ్డులో దక్కులండి గింజలాగే ఉంటుంది, ఎంత కొట్టు. అప్పుడు ఏం చేయాలి? వాటిని అన్ని సెంటర్లోకి తెచ్చి జాగ్రత్తగా, ఇప్పుడు తప్పించుకొనుచున్న గింజలారా మీకును సమయం కలదు. ఇందులో సందేహం లేదు. ఎందుకు చెబుతున్నాండి బిడ్డలారా? మనం మన ఆకారాన్ని కోల్పోవాలి. నేను, నాది, ఇవి ఉంటాయి కదా, ఈ పవలు మొత్తం మహిమగల దేవుడి పరిశుద్ధ స్థలములో సముఖపు రొట్టె బల్ల మీద ఒక రొట్టెగా మారడం అంటే చిన్న సంగతి అండి. వెలుపటి ఆవరణలో ఉన్నవారం, త్రోసివేయబడ్డ వారం, ఎరికో త్రోవలో పడి ఉన్నవారం, దొంగ చేతిలో చిక్కిన వారం, వస్త్రమును కోల్పోయిన వారం, రక్త పడుగులో పడి ఉన్న వాళ్ళం. అలాంటి మనం ఆయన సముఖపు బల్ల మీద ఒక రొట్టెగా నిత్యం ఉండడం చిన్న సంగత. అల్లంత దూరం నిలబడి ఆ మహిమను చూడటమే భాగ్యం అనుకున్నారు ప్రజలు. ఆ మహిమలో నివసించడం చిన్న సంగత. ప్రజలందరూ చూస్తున్నారు, ఏమని? అమ్మో యెహోవా మహిమ. అందరూ చూస్తున్నారు. గుడారం మీదకి వచ్చేసింది. యెహోవా వించేసి ఉన్నాడు. అమ్మోయ్, ఈ స్థలము భయంకర నిశ్చయముగా యెహోవా ఇక్కడ ఉన్నాడు. ఓకే, ఈ అందరూ బయట నిలబడి చెప్పే అద్భుత సాక్షి. ఇప్పుడు ఎవరు కావాలి? దూరాన నిలబడి గుడారం మీద మహిమను చూస్తున్న వాడి సాక్ష్యమా, లేక సాక్ష్యపు మందసము ఎదుట నిత్యమైన మహిమను చూస్తూ బల్ల మీద ఉండగలిగిన ధన్య జీవితమా? నువ్వెక్కడుంటావు? ఆయన బల్ల మీద నీ ఒక సజీవపు రొట్టెగా ఉండాలి అంటే ఉపదేశము చేత కొట్టబడటం ఖచ్చితమైన అవసరం. కేవలం కొన్ని మంచి మాటలు చెప్పి ఊరుకోండి మర్మాలు పరలోకం తీసుకెళ్తాయి ఏంటి, ఏదో కొంచెం ఆదరణ వాక్యాలు చెప్పండి. ఆదరణ వాక్యాలు అవునండి, ఆదరణ వాక్యాలే ఎప్పుడవేనా. వాటి పేరు ఏమిటి తెలిసిన? పాలు అనండి. ఎవరికి పెట్టాలి? చిన్నపిల్లలకి, బలహీనులకి. మరి కొంచెం ఎదిగిన తర్వాత, బలపడిన తర్వాత బలమైన ఆహారం అని తెలుగులో అన్నాడే, ఇంగ్లీష్లో చక్కగా ఫ్లెష్ మీట్ అని రాశాడు. స్తోత్రం. మీ ముఖములో ఆనంద కారణం ఏమిటి? అప్పట్లో మీకు బలము చాలకపోయినందుకు మిమ్మల్ని పాలతో పెంచారు, కానీ బలమైన ఆహారం మీకు పెట్టలేదు. ఆ బలమైన ఆహారం అనే చోట వాడిన పదం మీట్. సరైన మాంసం పెట్టలేదు మీకు, బలహీనంగా ఉన్నారు, మీకు అరిగి సావటం లేదని కొన్ని పాలు పోసామంతే. ఇంకా ఉగ్గు పాల బ్యాచియా? కాస్త బలమైన ఆహారాలు తిని అరిగించుకొని బలం పొందే వయసుకు వచ్చామా?
ఎప్పుడు ఆదరణ. ప్రభువుని దీవిస్తాడు, నీ కుటుంబాన్ని కాపాడతాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఇవ్వు, దేవుడు నీకు 100 రెట్లు ఇస్తాడు. ఇదే భజన సరిపోదు సార్, మనకు చాలదు. నువ్వు ఎలాగ ఆశీర్వదింపబడాలో అనేది సండే స్కూల్ బోధ. నీవే ఒక ఆశీర్వాదంగా ఎలా ఉండాలో అది ఉపదేశం. రక్షణ సువార్త, మహిమగల సువార్త రెండు తేడా లేవా? ద గాస్పెల్ ఆఫ్ సాల్వేషన్, ద గాస్పెల్ ఆఫ్ గ్లోరీ రెండు ఉన్నాయి బైబిల్లో. రక్షణ సువార్త మాత్రమే చెప్తావద్దు, మహిమగల సువార్త చెప్పాలి. ఈ రోజున దేవుని వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. బలమైన వాక్కుల చేత నువ్వు ఇప్పుడు సంధించబడ్డావా? ఉపదేశంలో నలిగిపోయావా? కొట్టబడ్డావా? ఒక నిర్దోషమైనటువంటి గొర్రె పిల్లను, ఎద్దునో తీసుకొస్తారండి, యాజకుడి చేతికి అప్పగిస్తారు. దానికి మచ్చ కానీ, కొరుకుడు కానీ, పుండు కానీ, స్రావం కానీ ఏమీ లేదు. బలిజర్పణకి అంగీకారం అయినదే. ఓకే, దాన్ని ఏం చేయాలి మరి? బలిపీఠం పెట్టిన తర్వాత మొదట దాన్ని తల నరికేయాలి. ఇప్పుడు ఆ బలి పశువు నువ్వేగా, అర్పణగా వచ్చేది నువ్వేగా. అంటే నీ తలంపులు, నీ ఆలోచన, నీ జ్ఞానం మొదట కట్ చేయాలి. ఆ ప్లేస్లో క్రీస్తు తలంపులు, క్రీస్తు జ్ఞానం, క్రీస్తు ఆలోచన, క్రీస్తు నడిపింపు రావాలి. చర్మము తీసివేయబడాలి. ఈ రంగు మేము ఫలానా, మాది అది, ఇది మొత్తం పోవాలి. నేను చెప్పనా? ఎర్ర పెయ్యి అయినా కొయ్యబడాలి, నల్లావైనా కొయ్యబడాలి. ఏ వర్ణము కనపడకూడదు. ఈ చర్మం తొలగించబడాలి. అంతరంగపు మైల మస్టు తీసివేయబడాలి. ఆయన బలిపిట్టి మీద అగ్నికి అంగీకారమైన పదార్థంగా మనం మిగలాలి. తల నరకబడకపోతే, చర్మం తీయబడకపోతే, పేగులు చెత్త పాడవేయబడకపోతే అగ్ని వచ్చేస్తుందా? అగ్ని రాకపోతే అర్పణ అంగీకరించబడ్డట్టు కాదు కదా. మరి నువ్వు నరకబడకపోతే, కోయబడకపోతే, కొట్టబడకపోతే, నీలో దాగి ఉన్న అంతరంగ బలహీనతలు ఎట్లా బయటకు వస్తాయి? సామెతలు ఏమంటాడు? గాయము చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనమును బయటికి రప్పిస్తాయి. సరైన దెబ్బలు తగిలితేనే. ఇప్పుడు సంపూర్ణ సేవకు సమర్పించుకునే బిడ్డలను వచ్చి రాగానే మేము బాత్రూమ్ లెటర్ల దగ్గర డ్యూటీ చేసేస్తాం. ఫస్ట్ శుభ్రం లెటర్లు మొత్తం కడిగాను రబ్బాయి అంట. వాడేమో ఎంఎస్సీయో బీడీ చదివిస్తాడు. వాడు ఏంటి లెటర్లు కడగాలి. హలో పాస్టర్ గారు, మీకు కాఫీ పెట్టిస్తా. మహా అయితే పోనీ మీకు టిఫిన్ చేయమంటే చేస్తాం. లెటర్లు కడగడం ఏంటి? మేము ఎవరో మరి ఏం చేయండి అని అంటే ఏమనుకున్నావు అంటే, మనకు పరిచయం లేని కొత్త నాడు పరిచయం చేస్తాడు. అప్పుడు మా టార్గెట్ కూడా ఆ లోపల బయట తేవడమే కదా. ఆ టేబుల్ వేసి భోజనం పెడితే లోపల బయట లోపలే ఉంటాడు. థ్యాంక్స్ అన్న, చాలా మీ ప్రేమ చాలా గొప్పదన్న. మా లోపల దొరకడం మాకు ఆయన అక్కడ వేస్తేనే వస్తాడు బయటకాడు. ఆయన చంపేస్తాం, ఈయన బతకనిస్తాం. దేవుని స్తోత్రం. అప్పుడు పాస్టర్ అవుతాడు రేపు పొద్దున్న. ఇన్నర్ మ్యాన్ హ్యాస్ టు కమ్ అవుట్. ఆయన బయటిది అవ్వద్దు. వాడిని పొగిడితే బయటాడు. నీకు బుద్ధి ఉందా, సిగ్గుందా? ఒక 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు కూడా బీపీ వస్తుంది. ఏంటంటే అసలు చూస్తున్నాను మిమ్మల్ని, నేనంటే ఏంటి తెలుసా మీకు? తెలుసుకోవాలి నాన్న, రా బయటిదా. తల నరకపోతే, కోయబడకపోతే ఏమిటా శోధన? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అర్పణ అంగీకారం అవ్వదని మీకు జ్ఞాపకం చేసుకోవాలి. 1 కోయబడాలి, 2 కోర్చబడాలి, 3 అత్యంత బాధాకరమైన ముఖంతో చెప్పండి కొట్టబడాలి. తప్పదు నాన్న. కొట్టబడితే మెత్తని పిండిగా చేయబడతావు. నీలో చేతికి గర్రుకు తగలనంత మెత్తగా నువ్వు కొట్టబడాలి. అలాగ నువ్వు కొట్టబడిన తర్వాత 1 ఫైన్ డే దేవుడు అంటాడు, ఒక మంచి రొట్టెగా తయారు చేయి. స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు రొట్టెగా తయారు చేయబడాలి. రొట్టెగా తయారు చేయబడాలి. చక్కని ఒక ఆకారానికి వచ్చేయాలి. నూతన రూపం. గోధుమలో పొలంలో ఉన్నప్పుడు ఒక చెట్టుకి చిన్న గింజవి, కోయబడి కొట్లోకి వచ్చాక గింజలలో ఒకదానివి, రోట్లోకి వచ్చాక ఆకారమును కోల్పోయి పిండిగా మారిపోయిన దానవు. ఇప్పుడు నీలాగా ఆకారము కోల్పోయిన అనేకులతో కలిసి ఒక రొట్టె వైతివి. అది ఒక సంఘం అంటే. ఎన్ని గింజలు కలిస్తే ఒక రొట్టె అవ్వాలా? సేరు గోధుమలతో ఒక రొట్టె చేయమన్నాడు. సేరు గోధుమలు అంటే
ఇంచుమించు కేజీ పైన గోధుమలు అంటే ఎన్ని కంకులు రాలవాలా? పలాని మడిలోని గోధుమలతో రొట్టె ఎవడో తెలుసు అది ఏమడో. గింజలన్నీ తీసుకొచ్చాం, లారీతో తీసుకొచ్చాం, కొట్లో పోసేసాం. అది పై మడ, మెరక మడ, కింద మడ మనకు సంబంధం లేదు. అంటే మేమంటే పలానా బ్రదర్. వద్దు బ్రదర్, గింజలు పిండి పిండి కొట్టి పారేయటమే దేవునికి స్తోత్రం. ఇంకా నీ ఐడెంటిటీ మర్చిపో. నీ ఐడెంటిటీ యేసయ్య మాత్రమే. ఇంకా నీకు వేరే వ్యవహారం అబ్బెబ్బెబ్బే ఏమీ లేదు సార్, ఏమీ లేదు. ఒక రొట్టెగా ఇతరులతో కలిస్తేనే, ఇంకొకరితో ఒక్క గింజ ఒక రొట్టె ఎప్పటికీ అవ్వదు. ఇతర సహోదరులతో కలవకపోతే, సంఘములు మమేకం అవ్వకపోతే, నన్నంటుకోక నామాల కాకన్నట్టుగా వేరుగా పోజుగా పెట్టి కూర్చొని మధ్యలో పారిపోయే రకం కాకపోతే రొట్టె అవ్వవు. నువ్వు కలువు. ఇంకొక ఆప్షన్ లేదు నీకు. సరైన సంఘంలోనికి రావాలని చోటుకు వస్తే వాడు అలాగనే కలిపేస్తాడు. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చక్కని రొట్టె చేయబడాలి. ఒక మంచి ఆకారానికి వచ్చేసావు. ఒక పాట పాడే వ్యక్తిగా, ఓ ప్రార్థన చేసే వ్యక్తిగా, ఒక వాక్యం చెప్పే వ్యక్తిగా, సంఘాన్ని నడిపించే వ్యక్తిగా, ఆరాధన ఒక రొట్టె షేప్ వచ్చేసింది. ఇప్పుడు ఈ షేప్ వచ్చేసింది, దాన్ని ఏం చేయాలి? కాల్చాలి. ఖచ్చితంగా రెండు వైపులా దేవుని అగ్ని కాల్చాలి. లేకపోతే 7 రోజులు నిలవ ఉండదు, పిండి వేస్ట్ అయిపోద్ది. చపాతీ తయారు చేసేట పెట్టి దాన్ని కాల్చకుండా ఉంటే ఎన్ని రోజులు ఉంటుందండి? పాడైపోద్ది. దాన్ని చక్కగా రెండు వైపులా పద్ధతిగా కాల్చావనుకో. పద్ధతిగా కాల్చాలన్నమాట ఎందుకు వాడుతున్నామంటే, రోజు మేము చపాతీల బాధితులం కనుక. ఎన్ని దేశాలు దాటినా ఈ బాధలు తప్పట్లా నాకు. రామేశ్వరం పోయినా శనీశ్వరం వదలేని సామెతలాగా దేశాలు దాటిపోయిన మొన్న ఒక చోట పోతే చపాతీ చేశారు. అది చపాతీ, అది దెబ్బ రొట్టె నాకు అర్థం కాదు. తొందండి బాబు, ఏంటంటే చపాతీ ఏం చేయాలి? మీ ముందర పెట్టిన తినుడి. సరే ప్రభువా ఏసుదాతే. మళ్ళీ దానికి ఉపకారమైన స్టేట్మెంట్ ఇవ్వండి. అయ్యగారు మీకు నచ్చకపోతే వదిలేయండి. మళ్ళీ ఇదోటి. మాకు ఇన్ని ఆప్షన్లు ఉన్నాయా తల్లి? లేవమ్మా. మేము ముందర పెట్టిన తినండి అంతే. ఇన్ని ఆప్షన్లు ఏమి లేవు మాకు. ఒకటే. స్తోత్రం చెప్పండి. కొంతమంది దృష్టిలో చపాతీ అంటే మధ్యలోనే కాల్చవలను, చుట్టూ పిండిగానే సావలను. ఊల్చుకొని సస్తాం, చుట్టంతా పిండే. దాన్ని చక్కగా మొన్న ఒక చోటకి వెళ్తే మా అన్నయ్య కూడా వచ్చాడు. పాపం ఈ మధ్య నలుగుతున్నాడు, ఇంకా బాగా నడలేదు కదా సేవకుడు పాపం పెద్ద ఆయన. ఓ చోటకి వెళ్ళాం, చపాతీలు పెట్టారు. మీకు చపాతీ రైస్ నాకు చపాతీ అన్నాడు. నాకు 2 చపాతీ ఆయన చెప్పాడు. ఆయన చపాతీ కానీ చూశాడు. దేవునికి స్తోత్రం. దాన్ని పట్టుకొని ఎట్ట అన్నాడు. ఇట్లంటే మళ్ళీ పిండి ముద్దాయింది. ఆమెను పిలిచి, అమ్మ ఇప్పుడు చేసుకురా చపాతీ అన్నాడు. అదే చపాతీ నా ప్లేట్లో నేను సగం తినేసి అప్పటికి, నువ్వు తినేసావా అన్నాడు. ముందర పిండి తిన, ఒరే బొత్తిగా పిండిరా అన్నాడు. తప్పదు, తినాలంతే. ఎందుకు చెప్తానంటే, సేవకుడు ఎవడు కానీ, నువ్వు ఒక పాట పాడే వ్యక్తివైనా, ప్రార్థన చేసే వ్యక్తివైనా, పరిచయం చేసే వ్యక్తివైనా, నువ్వు సరిగ్గా కాల్చబడకపోతే నువ్వు ఎవడికి అరగవు, ఎవడికి ఆహారంగా మారు, ఎవడికి ఆరోగ్యం రాదు నీ వల్ల. నువ్వు సరిగ్గా తయారవకుండా, నీ మీదకు ఒక బలమైన అభిషేకం రాకపోతే, దేవుని అగ్ని చేత సరిగ్గా కాల్చబడకపోతే, నువ్వు జనముల ఆకలి తీర్చు జీవపు రొట్టెగా మారలేవు. నీ వలన ఎవడు బలము పొందడు. మా ఇంట్లో కూడా భక్తులు చాలామంది ఉన్నారు కదా, చపాతీలు చేస్తారు అప్పుడప్పుడు. నేను అడుగుతాను, చేసింది ఎవరు, కాల్చింది ఎవరు? ఎందుకంటే మాకు అందరం జనం లేక మాకు మ్యాన్ పవర్ ఎక్కువైపోయి బాధలా ఉంది మాకు. వీళ్ళు ఓటాలు వేసుకుంటారు, పోటీ నేను చేయాలి. ఓకే, చేసిన దాంట్లో విషయం ఉండాలి, కాల్చిన దాంట్లో విషయం ఉండాలి. లేకపోతే ఇక మాకు స్తోత్రం సిలువే. ఏం చేస్తాం? నేను ఎందుకు ఈ సువార్త మీకు చెప్తున్నానంటే, నేను తినే రొట్టెల గురించి కాదు, మనము జనములు ఆకలి తీర్చు జీవపు రొట్టెగా మార్చబడవలసిన క్రైస్తవులం. అంతగా మనం సరిగ్గా కాల్చబడాలి. మనలో ఇంకా పచ్చి ఉండకూడదు. దాన్ని స్విచ్ ఆఫ్ చేస్తాం రాదా? మనకి సైలెంట్లో పెడతాం కూడా రాదా?
కానీ దాన్ని సందాయిత్తం వచ్చా పోనీ సంతోషంగా తీసుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగునగా. కానుకలు పట్టేశారు నానా. కుటుంబరావు గారు మనల్ని ప్రేమించి సెల్ ఫోన్ ఇవ్వబోతున్నారు. దేవునికి స్తోత్రం. పెద్ద ఆయన మనసు పెద్దది, ఇచ్చేస్తారు, ఏం పర్లేదు. కాబట్టి నేను చెప్తున్న సువార్త సరిగా కాల్చబడాలి. స్తోత్రం చెప్పండి. కాల్చబడ్డాక ఏమాలి చెప్పండి? 7 రోజులు బల్ల మీద ఉండాలంట. అమ్మ చెప్పండి నాన్న. మనం సేవలో ఎన్ని రోజులు అందుబాటులో ఉండాలి? సంఘానికి ఎన్ని రోజులు అందుబాటులో ఉండాలి? సేవకి ఎన్ని రోజులు అందుబాటులో ఉండాలి? ఆదివారమే రాలేం 11 గంటలకి. 7 రోజులు వెళ్ళాలి పాస్టర్ గారు. 7 రోజులు ఉండాలి నాన్న. ఇప్పుడు చెప్పండి, శనివారం వస్తారు రేపు. ఏమి ఆ దరహాసం? దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. రాత్రి 11 దాకా 12 దాకా దుప్పటి కింద సెల్ ఫోన్ పెట్టి పాపిష్టి కోతలో రాత్రులు రాసే పాపిష్టి బతుకులకి తెల్లారలేగదాం. ఈ దరిద్రం అంతా కొంతమందికి. ప్రారంభంలో టౌన్షిప్లు ఉండే రోజుల్లో ఒక సేవకుడు మా దగ్గరికి వచ్చాడు. ఆడికప్పుడు 1100 నోకియా ఫోను. దుప్పట్లో పెట్టి టుకు నొక్కేస్తున్నాడు. అది శబ్దం వస్తుంది బయటికి, టక 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 టక. ఎలక తలుపు కొట్టినట్టు వస్తుంది శబ్దం. ఎక్కడ వస్తుంది శబ్దం? లైట్లు నేర్పి ఎక్కడ లేవు. ఎతికి 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 వాళ్ళ రూమ్లోకి వస్తే వస్తుంది శబ్దం. ఒక్కసారిగా దుప్పటి ఎట్టబట్టి లాగితే కొడతావు ఉన్నాడు మెసేజ్. వాడికి బలంగా ట్రీట్మెంట్ ఇచ్చి ఆ ఫోన్ తొలగించి, ఈరోజు పిల్లలు చచ్చిపోవాలంటే మనం పెద్దగా విషం ఇచ్చేయక్కర్లేదని, ఫోన్ లాగే చచ్చిపోతారు పిల్లలు. మాంత్రికుడు ప్రాణం చిలకలో ఉన్నట్టు దుర్మార్గం ఈనాటి పాపిష్టి తరం అలా తయారైందండి. మన జీవం యేసులో మూట కట్టబడి ఉండాలా? ఈ దరిద్ర వస్తువులు కాదు. సరిగ్గా కాల్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. 7 రోజులు బల్ల మీద ఉండాలి. స్తోత్రం చెప్పండి. 7 రోజులు ఉన్న తర్వాత రొట్టె భవితం ఏంటి సార్? యాజకుడు వాటిని తినవలను. 7 రోజుల తర్వాత దేవుని బిడ్డలారా, సేవకులకి ఎంత కఠినమైన పని చెప్పాడు తెలుసండి. రాత్రంతా నిద్రపోకుండా నూనె తీస్తా దీపం కోసుకుంటూ ఉండాలంట. ఉదయాస్తమేలు రొట్టెలు సవరిస్తూ ఉండాలట. 7 రోజులు పొద్దున్న ఈ రొట్టె ఇటు మార్చి, ఇది ఎండిపోతుంది దాన్ని కింద పెట్టి, ఆ రొట్టె పైన పెట్టి, జరిగిపోతుంది ఇటు పెట్టి, ఇవన్నీ 7 రోజులు ఉన్న తర్వాత 7 రోజులు అయిపోయింది. 8వ రోజు రొట్టె తినాలి పాస్టర్. యాజకుడు తిండేది. అంటే మీకు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఒక శ్రేష్టమైన ఆహారం, తాజా ఆహారం, మంచి మంచి ఇవన్నీ కాదు. సేవకుడు ఆలయంలో పడి ఉండాలి. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు దీపమును సవరిస్తూ ఉండాలి. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు రొట్టెలు సవరిస్తూ ఉండాలి. అక్కడ ఉండాలి సేవకుడు, అంతే అతని పని అది. అతని యాజక వంతు పూర్తయ్యేదాకా ఇంకొక ప్రపంచం ఉండకూడదు. 7 రోజులకు ముందున్న రొట్టెలు తినాలి. ఈరోజు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇంతగా కొట్టబడి, కాల్చబడి, బల్ల మీద పెట్టబడి, చివరికి నీవు ఆహారం అయిపోవటానికి సిద్ధమేనా? నేను నశించదును అనగలవా? నేను నశించిపోయేకాడికి ఇంక ఇదంతా ఎందుకు? మేమేమో దీవించబడతామేమోనని మేము ఆశపడొచ్చాం, కానీ నశించిపోతాగా అలాగైతే మాకు వద్దులే. మోషే ఏమంటాడు? నా పేరు తీసేయి. ఎస్తేర్ ఏమంటుంది? నేను నశించినా పోరలేదు. ఏమండి మన అనుభవం ఏంటి? యోధ అంటాడు, వాడి ప్రాణం బదులు నా ప్రాణం విచారం చేయి. చివరికి మనం ఆహుతి అయిపోగలమా? ఆహారం అయిపోగలమా? నా మాటలు ముగిస్తున్నాను. ఇలాగైతేనే ఆయన సన్నిధిలో ఒక రొట్టెగా మనం ఉండగలుగుతాం. అప్పగించుకుందాం. కోయబడిన దగ్గర నుంచి కాల్చబడే వరకు ఆయన ఉపదేశానికి, సేవకి అప్పగించుకుందాం. దేవుడు మనందరినీ అలాగ సిద్ధపరిచి ఆయన సముఖపు బల్లపై రొట్టెగా నిత్యము నిలుపునుగాక.